బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సీరియల్ యాక్టర్ నాగమణి కంట మొదటి రోజు నుంచి ఎమోషనల్ అవుతూ వస్తున్నారు. గ్రాండ్ లాంచ్ రోజునే ఎలిమినేషన్ అంటూ ప్రాంక్ చేయగా చాలా బాధపడ్డాడు, కోపం తెచ్చుకున్నాడు. సో తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అయితే తర్వాత కూడా చాలా సందర్భాల్లో కష్టాలను వెల్లడించాడు. తన కుటుంబం ఏంటి, తన తల్లి ఎలా మరణించారు, అలాగే తనకు పెళ్ళి ఎలా జరిగింది, తన భార్య, ఇవన్నీ కూడా వెల్లడించాడు. అయితే సీజన్లో ఫస్ట్ నామినేషన్ల సందర్భంగా మణికంఠ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడని చెప్పాలి. గతంలో చూస్తే 5-6 వారాలు జరిగిన తర్వాత ఇలాంటి కన్నీళ్ళు అనేది వచ్చేవి. కానీ ఫస్ట్ వీక్లోనే ఇలాంటి సందర్భం అయితే వచ్చింది నాగమణి కంట నుంచి. సింపతి గేమ్ ఆడుతున్నామంటూ అతనిపై పృథ్వీరాజ్ సహా మరికొంతమంది ఇంటి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేట్ అయిన తర్వాత ఎలిమినేట్ అవుతానేమోననే భయంతో హౌస్లో 3వ రోజైన అంటే సెప్టెంబర్ 4న ఎపిసోడ్న బోర్న ఏడ్చేశాడు మణికంఠ. మీ అందరికీ వేరే ప్రపంచం ఉండొచ్చు, ఏదైనా అవకాశం ఉండొచ్చు, కానీ నాకు ఇదే ఫైనల్ అవకాశం, ఇదే నా జీవితం అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. తొలి వీక్ ఎలిమినేషన్ కోసం మణికంఠ నామినేట్ అయ్యాడు. అతన్ని 4 నామినేట్ చేశారు. అయితే తాను ఎలిమినేట్ అవుతానని భయం వేస్తోందని, ఎలా ఉండాలో అర్థం కావడం లేదని నామినేషన్ల ప్రక్రియ తర్వాత మణికంఠ చాలాసేపు ఏడ్చేశాడు. జీవితంలో ఇది తన చివరి యుద్ధమని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావడం లేదని బాధపడ్డాడు. నేను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదనే విషయాన్ని కూడా చెప్పాడు. మణికంఠని ప్రస్తుత చీఫ్ అక్కడ నిఖిల్ కూడా ఓదార్చాడు చాలాసేపు. ప్రశాంతంగా ఉండాలని, ఇంకా గేమ్ అవ్వలేదు కదా, చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. శనివారం నామినేట్ అవుతానేమోనని మణికంఠ భయపడితే అతడి నిఖిల్ ధైర్యం కూడా చెప్పాడు. అయితే నాగమణికంఠ విగ్ పెట్టుకున్నాడనే విషయం ఎపిసోడ్లో అయితే బయటపడింది. బోర్న ఏడ్ చేస్తున్న మణికంఠతో బిగ్ బాస్ మాట్లాడారు. అప్పుడు మరికొంత ఎమోషనల్ అయ్యాడు. అతడి కష్టాలన్నీ చెప్పుకున్నాడు. తాను జీవితంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ఆశలతో బిగ్ బాస్లో అడుగుపెట్టానని, ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని మొరపెట్టుకున్నాడు. తాను ఒక్కచోట కూడా అబద్ధం చెప్పలేదని, అబద్ధం ఆడితే తన గిల్టీగా అనిపిస్తుందని మణికంఠ చెప్పాడు. నా భార్య నాకు కావాలి, నా అత్తమామల నుంచి నాకు గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ మళ్ళీ కావాలి, నా పిల్ల కావాలి, అంటే కూతురు కావాలి, ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను, ఇంత త్వరగా బయటపడిపోతానని అనుకోలేదని బాధపడ్డాడు. ఇక చాలా నిలకడగా ఉంటానని అనుకున్నాను, లుక్స్తో మెయింటైన్ చేద్దాం అనుకున్నా, కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది, నాకేమీ అర్థం కాని పరిస్థితి అంటూ తీవ్రంగా ఏడ్చేశాడు మణికంఠ. తనను తాను మార్చుకోవడానికి బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అని భావించాను. సో బిగ్ బాస్ కూడా స్కూల్ లాంటిదని అనుకున్నాను. అయితే సాధించడానికి వచ్చి ఇంత త్వరగా ధైర్యం కోల్పోతే ఎలా అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. బలవంతుడు కాబట్టి ఇక్కడి వరకు వచ్చామని ధైర్యం చెప్పారు ఆయన. తనకు ధైర్యం ఉండేదని, కానీ జీవితంలో చాలా కోల్పోయాక తను ఇలా అయిపోయానని మణికంఠ చెప్పాడు తన గతం గురించి. సో అంతకుముందు నామినేషన్లో కూడా తన తల్లిదండ్రులను కోల్పోయానని, చాలా కష్టాలు పడ్డానని అతను చెప్పి ఏడ్చేశాడు. తొలి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. బేబక్క, మణికంఠ, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ వీళ్ళు 6 నామినేషన్లో ఉన్నారు. సో వీరిలో ఓటింగ్ తక్కువగా వచ్చిన ఒకరు ఈ వీకెండ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.